అని అలా అడగటానికి ఒకటి ఆ లెటర్లా పెట్టిరు కానీ మరి ఏ ప్రభుత్వం మీకు బెటర్ అనిపించింది? ఏ ప్రభుత్వంలో ఆస్తులన్నీ అమ్మేసారు? ప్రభుత్వ ఆస్తులు అంటే అవి పబ్లిక్ ఆస్తులు, అది పబ్లిక్ కోసం యూజ్ చేసే ఆస్తులను వాళ్ళ సొంత ఆనందాల కోసం, వాళ్ళ బతుకుల కోసం, వాళ్ళ బాగోగుల కోసమే ఆస్తులు అమ్మినట్టుగా కనబడుతుంది. మరి ఇది కూడా ఒకటి చెప్తే ఏదో ఒక రోజున కులగణన విషయంలో వాళ్ళు చేసిన సర్వేల ఇవన్నీ రిపోర్టు వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పబ్లిక్ ఏమన్నారు, వాళ్ళ నిర్ణయాలు ఏంది అనేది కూడా తెలిసిపోయేది. ఎందుకంటే వీళ్ళు ఆస్తులు ఏ ప్రభుత్వం కాజేసింది అనేది ఆ రిపోర్ట్లో వాళ్ళు ఉండేది. అప్పుడు వాళ్ళు వచ్చే ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండే కావచ్చు, ఏదో ఒక రోజున పబ్లిక్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చిన్నోడు ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్దోడిని విమర్శించే అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుడు ఈ ప్రభుత్వం ఇంతగానో అప్పు చేసింది అని అడిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కులగణనలుగా మీరు పెట్టిందననే ఆల్రెడీగా పబ్లిక్ ఓపెన్గా ఇలా చెప్పడం జరిగింది. ఇది లీగల్ రిపోర్టే కదా అని అడగచ్చు. అప్పుడు విపరీతంగా ఆస్తులను అమ్మేశారు. ఇప్పుడు మన కరీంనగర్లోనే